శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యే సర్వదా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనదియే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య ముందుగా వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. దీన్నే సంకటహర చతుర్థి, సంకష్టహర చతుర్థి ఎలా పిలిచినా కూడా ఒకటే. దీనివల్ల ఈ పూజ చేయడం వల్ల మనకు ఫలితం ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి? పేరులోనే ఉంది సంకటహర చతుర్థి. సంకటం అంటే కష్టాలు, బాధలు ఇవన్నీను. హర అంటే తొలగింపజేసేది, కాబట్టి సంకటహర చతుర్థి అన్నారు. అదేవిధంగా ఈ సంకటహర చతుర్థి నాడు మనం పూజ ఏ విధంగా చేయాలి, దీనికి ఏదైనా ఆనవాయితీ ఉండాలా, లేకపోతే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం ఉపవాసం ఉండి ఈ పూజను చేయాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఏదైనా సరే విఘ్నాలు తొలగాలంటే పెళ్ళైనా, పేరంటమైనా, మంచి అయినా చెడ్డైనా ఏదైనా ముందు పూజ గం గణపతయే నమః అని ప్రారంభిస్తాం. కాబట్టి ఆ గణపతి పూజ చేయడంలో ఈ సంకటహర గణపతి ఏమిటంటే, కొంతమంది 11 నెలలు అంటే ప్రతి నెల కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది 11 నెలలు, 5 నెలలు, 7 నెలలు, 6 నెలలు, అదేవిధంగా 3 నెలలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఏమిటంటే దీనికి ఒక ఆనవాయితీ పెట్టుకోవాలి. ముందు 3 నెలలు చేస్తాను, నాకు ఈ ఇల్లు కట్టుకోవడం అవ్వాలి, లేకపోతే మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, లేకపోతే మా అబ్బాయి పెళ్ళి అవ్వాలి అని చెప్పి మనం ఒక సంకల్పం చేసుకుని ఈ సంకటహర చతుర్థి నాడు వినాయకుడికి కేజీ బియ్యంలో 11 రూపాయలు దక్షిణ పెట్టి ముడుపు లాంటిది కట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి, సాయంత్రం పూట చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడు ముందుగా నిలిచి కొద్దిగా నీళ్లు అర్ఘ్యాన్ని విడిచిపెట్టి వినాయకుడికి గరికతో 21 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ గరికతో పూజించి సంకటహర గణపతి వ్రతం అనే పుస్తకం మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది తెచ్చుకుని అప్పుడు దాంట్లో కథ చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. ఉదయాన్నే గణపతి పూజ చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసిన తర్వాత అప్పుడు దీపాల వేళ అంటారు, సాయంత్రం లైట్లు అవి వేస్తాం కదా, ఆ సమయంలో మళ్ళీ స్నానం చేసి చిన్న పసుపు గణపతిని చేసుకుని ఆ గణపతి అష్టోత్తరంతో పూజ చేసి గరికతో పూజ చేసిన తర్వాత అప్పుడు సంకటహర గణపతికి 21 ఉండ్రాళ్ళు చేసి కుడుములు అంటారు, అవి నైవేద్యం పెట్టి చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రోదయం అని పంచాంగంలో రాస్తారు. లేకపోతే మీ దగ్గరలో ఉన్న పురోహితులు నడితే చంద్రోదయం గురించి చెప్తారు. ఆ చంద్రోదయం అయ్యాక చంద్రుడికి 3 సార్లు నీళ్లు అర్ఘ్యం విడిచిపెట్టి అప్పుడు వినాయకుడికి 21 ఉండ్రాళ్ళు నివేదన చేసి దాంట్లో 11 మీ దగ్గర పెట్టుకుని మిగిలిన 11 కూడా ఒక బ్రాహ్మణుడికి దేవాలయానికి వెళ్ళి కానీ లేకపోతే బ్రాహ్మణుడిని మీ ఇంటికి పిలిపించుకుని మీరు సంకటహర గణపతి వ్రతం చేశాము, దాని ఫలితం సంపూర్ణంగా రావాలని చెప్పి ఆ బ్రాహ్మణుడి చేత సంకల్పం చెప్పించుకుని ఈ 11 ఉండ్రాళ్ళు కూడా ఆ యొక్క పంతులు గారికి పురోహితుడికి దానం చేయడం వల్ల వినాయకుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి సంకటాలు తొలగిపోవాలన్నా, కష్టాలు తొలగాలన్నా, రుణబాధలు తొలగాలన్నా, ఇంటి సమస్యలు చాలా వరకు ఉపశమనం కలగాలన్నా ప్రతీ నెల కూడా వచ్చే ఈ సంకటహర గణపతి వ్రతాన్ని చెయ్యడం వల్ల మనకి వినాయకుడి యొక్క అనుగ్రహంతో విఘ్నాలన్నీ తొలగిపోయి మనకి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ చిన్నారుల చేత మీరు ఈ సంకటహర చతుర్థి నాడు ఉదయాన్నే గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి జామపండు, చెరుకు, అటుకులు, బెల్లం ఇవి నైవేద్యంగా పెట్టండి. అదే రోజున మీ ఇంట్లో అవకాశం ఉన్నవారు సంకటహర గణపతి వ్రతం చేసుకోండి. అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమం, గణపతి హోమం ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు మీ ఇంట్లో చేసుకున్నా, ఎక్కడైనా దేవాలయంలో జరుగుతున్నప్పుడు వెళ్ళినా కూడా మీ యొక్క వినాయకుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా మరిన్ని సందేహాలు ఏమైనా ఉంటే ఈ యొక్క సంకటహర గణపతి వ్రతం గురించి సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే సంప్రదించి మీ సందేహాలకి, సమస్యలకి సమాధానాలు తెలుసుకుని ఈ సంకటహర గణపతి వ్రతాన్ని సంపూర్ణంగా చేయండి. విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలతో జీవించండి. మీ అందరికీ కూడా ఈ యొక్క గణపతి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ చివరిగా ఈ సంకటహర గణపతి వ్రతాన్ని చేయలేని వారు
ఓం గం గణపతయే నమః మంత్రాన్ని 21 సార్లు చదవండి. 108 సార్లు ఆ యొక్క మంత్రాన్ని చదవండి. 21 సార్లు కానీ 108 సార్లు కానీ చదవండి. కొద్దిగా గరిక పట్టుకెళ్ళి ఆ వినాయకుడి దగ్గర, దేవాలయం ఉంటే దేవాలయం దగ్గర, లేకపోతే మీ ఇంట్లో ఫోటో దగ్గర అయినా వినాయకుడి యొక్క పటం దగ్గర గరికన పెట్టి ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపించండి. ఉండ్రాళ్ళు మీరు 11 లేకపోయినా 3 ఉండ్రాళ్ళు అయినా సరే మీ శక్తి కొలది చేసి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించండి. ఆ మహాగణపతి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా సంపూర్ణంగా కలుగుతుంది. కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.